హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే టేస్టీయే కాదండి, హెల్దీ కూడా. మీరు రోజుకి ఒక్క లడ్డు తింటే చాలండి, పొడవైన జుట్టు అలాగే సన్నగా అవ్వాలనుకునే వాళ్ళకి వెయిట్ లాస్ కూడా అవుతుంది. రోజుకి ఒక్క లడ్డు చొప్పున 90 రోజులు క్రమం తప్పకుండా ఈ లడ్డు తింటే అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ నేను ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ ని తీసుకుంటున్నాను, అంటే అవిసె గింజలండి. ఈ అవిసె గింజలు మొత్తాన్ని కూడా మీరు ఇట్లాంటి పొడి బాండీలోకి వేసుకొని 2 నిమిషాల పాటు మాత్రమే వేయించుకోవాలి. అవిసె గింజలు వేగటానికి మనకి ఎక్కువ సమయం పట్టదండి, చాలా తొందరగా వేగిపోతాయి. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అవిసె గింజలు వేగాయి అనటానికి మీకు ఒకటే ఒక నిదర్శనం ఏంటంటే వాటంతటా అవే పాపప్ అవుతా ఉంటాయి. అంటే మనం పాప్కార్న్ తయారు చేసుకునేటప్పుడు అవి లెగుస్తూ ఉంటాయి కదండి, సేమ్ అదే ప్రాసెస్ లోకి పాపప్ అవుతాయి. కాకపోతే ఇవి వేయించుకునేటప్పుడు మీరు కంపల్సరిగా ఇలాగ తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టుకుందాము. చూడండి, మీకు అవిసె గింజలన్నీ కూడా వాటంతటా అవే పాపప్ అవుతున్నాయి, అంటే పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయినట్టు. వెంటనే వీటిని తీసేసి ప్లేట్ లోకి పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి ఒక కప్పు పల్లీలని వేసుకోండి. పల్లీలను కూడా ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేయండి. చూడండి, మనకి పల్లీలు వేగటానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి. 2 నిమిషాల్లోనే మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పల్లీలు మొత్తాన్ని కూడా వేయించుకోవచ్చు. పల్లీల్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి. ఈ పల్లీలను కూడా అదే ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలోకి ఒక కప్పు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. తెల్ల నువ్వుల్లో కూడా కాల్షియం % ఎక్కువగా ఉంటుందండి, అంటే ఎముకలు గట్టి పడటానికి అలాగే మనకి తల్లో ఉన్న చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయండి, అవి ఓపెన్ అవ్వటానికి కూడా ఈ నువ్వులు అనేవి బాగా ఉపయోగపడతాయి. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ నువ్వుల్ని కూడా ఎక్కువసేపు కాకుండా ఇలాగా పాపప్ అయ్యేదాకా నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకుందాము. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మూడింటిని కూడా ఒక పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఏదైతే కప్పుతోటి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకుందాము. అలాగే ఒక పావు కప్పు నీళ్ళని కూడా వేసుకొని ఈ బెల్లము నీళ్లు అన్నీ కూడా బాగా కరిగేలాగా కరగపెట్టుకుందాము. మనకి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం లేదు. మీరు ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది కదండి. ఈలోపు మనకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ కూడా చల్లగా అయిపోయి ఉంటాయి. మీరు పూర్తిగా చల్లారాక మాత్రమే ఈ మూడింటిని మిక్సీ పట్టుకోవాలండి, లేదంటే చిరు చేదనేది వస్తుంది వేడి మీద పడితే. ఇప్పుడు ఈ మూడింటిని కూడా పొడిగా ఉన్న మిక్సీ జార్ని తీసుకొని మొత్తాన్ని యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. మీకు ఎంత మెత్తగా అయితే వీలవుతుందో ఈ పొడి మొత్తాన్ని కూడా అంత మెత్తగా తయారు చేసుకొని అదే ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా మనం కరగపెట్టుకున్న బెల్లం ఉంది కదండి, ఆ బెల్లం మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ పొడిలోకి వేసుకోండి. ఏమన్నా ఉండలుంటే అలాగ చేతితో నలుపుకోండి, సరిపోతుంది. బెల్లం మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి వేసుకోవాలండి. అలాగే బాండీకి ఏమన్నా ఉందనుకుంటే కొంచెం పొడిని వేసుకొని ఇదంతా కూడా తీసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. మొత్తం అంతా కూడా చేత్తో కలపద్దండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి మీకు చేతులు కాలే ప్రమాదం ఉంటుంది. ఇలాగా ఒక స్పూన్ సహాయంతో ముందు కలుపుకోండి. పొడిలో కలిసిన వెంటనే మనకి చల్లగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్లు నెయ్యిని కూడా వేయండి. నెయ్యి వేయటం వల్ల మనకి రుచి బాగుంటుంది, అలాగే చేతులకి ఉండలు అనేవి చేసుకోవటానికి ఈజీగా కట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకుంటూ రౌండ్గా ఉండల్లాగా చుట్టేసుకోవటమేనండి. ఈ ఉండలు ఒక్కసారి గనక మనం తయారు చేసుకుంటే కనీసం మనకి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. రోజుకి
రోజుకి ఒక్క లడ్డు చొప్పున 90 రోజులు మీరు తినండి. అలాగే 20 రోజుల తర్వాత మళ్ళీ మీరు ఇంకొకసారి ఈ ఉండల్ని తయారు చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీతో అయితే ఇలాగా చిన్న చిన్న ఉండలు మీకు కనీసం 15 నుంచి 20 వస్తాయండి. ఈ సైజు ఉండల్ని తినండి, మీకు సరిపోతుంది. ఇలాగే అన్ని ఉండల్ని కూడా రెడీ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఫార్వర్డ్ చేయండి. మీరు ఖచ్చితంగా మీకు ఎలా రిజల్ట్స్ వచ్చాయో 90 రోజులు పాటించి మీరు ఖచ్చితంగా చెప్పండి. మొత్తం ఉండలు మొత్తాన్ని కూడా ఒకటేసారి తయారు చేసుకోండి. చేతులకి అంటుకోకుండా కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి. దీంట్లో మనం పంచదార కానీ నూనెని కానీ ఎక్కడా వాడలేదండి. అన్నీ కూడా ఇంట్లో దొరికే మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఏనండి. ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఫార్వర్డ్ చేయండి. క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.